దీని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉమ్, ఒక బ్రాండ్ ఇమేజ్ మీద ఇంతవరకు ఈ బ్రాండ్ మీద అనేది ఇంతవరకు జై వర్క్ బజరంగ్. అనేది ఓకే. విజయాసి జైబీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి సంతోషంగా. సరే, ఇక్కడ చుట్టుపక్కల మనకు ఏమేమి ఇండస్ట్రియల్ పార్కులు ఆల్రెడీ కానీ ఇక్కడ కాలేజీ మనకు ఉన్న డెవలప్మెంట్స్ ఇప్పుడు మనం ఒకప్పుడు ఏం చెప్పేది మనకు వచ్చే దాన్ని బట్టి చూస్తే ఇంకా రాబోతున్నాయి రాబోయే ప్రాజెక్టులు కానీ రాబోతున్నాయని చెప్పేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అటువంటి సిచ్యువేషన్ లేదు. ఆల్రెడీ మనకు కొంత ఎల్బీ నగర్ టు దండుమల్కాపూర్ వరకు 8 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. నడుస్తున్నాయి, ఆల్రెడీ work ఓపెన్ అయినాయి, కొన్ని ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నాయి. ఉమ్, టోటల్ గా అక్కడి నుంచి వచ్చి 25 కిలోమీటర్స్ వరకు 8 లైన్స్ రోడ్ ఉంది. ఆఫ్టర్ దట్ 6 కిలోమీటర్స్ అప్ టు ఆంధ్ర. మనకి ఇక్కడ పక్కనే నియరెస్ట్ ఎంఎస్ఎం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అవునవును, ఇది మన ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ. 600 ఎకర్స్ లో ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ ఆల్రెడీ మనకు డ్రై ఫుడ్ ప్రాసెస్ ఉన్నది. ఇక్కడ పక్కన మన కొత్తగూడెంలో ఇక్కడ మనకు మార్కెట్ ఎంత దూరం ఉంటుందన్నా? మన కొత్తపేట మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చింది కదా గుడ్డిమల్, ఇక్కడికి మన కొత్తగూడెంలో మనకు ఆల్రెడీ దగ్గరేనా మనకు మార్కెట్, నియరెస్ట్ ఫ్రూట్ మార్కెట్ దగ్గరే కదా. జస్ట్ 3 కిలోమీటర్స్ మనకు ఉన్నది. మనం కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ లేదా బిజినెస్ చేసుకుంటారు కానీ దగ్గర మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. ఆల్రెడీ డెవలప్మెంట్స్ మనకు అన్ని విధాలుగా మనకు రోడ్ కనెక్టివిటీ ఉన్నది. ఇక్కడ నుంచి మనం నాగార్జున సాగర్ హైవే 19 కిలోమీటర్స్ దూరంలో మనకు నాగార్జున సాగర్ కనెక్ట్ ఉన్నది. ప్లస్ ఇక్కడ నుంచి పక్క నుంచి మనం పోచంపల్లి టు మళ్ళీ మన వరంగల్ హైవే టచ్ అవుతుంది. ఈ పోచంపల్లి నుంచి పోతే మన అప్పుడు మనం గట్కేసరికి మనం కనెక్ట్ అవుతుంది. రోడ్ ఉంది. ఓకే. మనకు అన్ని విధాలుగా ఈ రోడ్ అనేది రోడ్ కనెక్టివిటీ ఉన్నది. చాలా మంచి సూపర్ ప్రాజెక్ట్ అండి ఇది. భవిష్యత్తులో ఇప్పుడు డెవలప్మెంట్ అయిన తర్వాత మన రిటర్న్స్ సపోజ్ ఒక 4-5 ఇయర్స్ కనుక మనం దీంట్లో ఒక 4-5 ఇయర్స్ లోపలనే మన రికవరీ త్రిబుల్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అది. ఎందుకంటే చుట్టుపక్కల మనకు అన్ని విధాలుగా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మన ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ ఐటీ కంపెనీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి వీడియోస్ లో మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే మేము కూడా అలాంటి మీటింగ్కి వెళ్తాము. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫార్మా కంపెనీ కావాలని, ఒక ఇండస్ట్రీ ఏదైనా సరే. అంటే మొన్న కొట్లాట అయింది కదా పాత గవర్నమెంట్ తోటి, పాత వాళ్ళతోటి. ఇక్కడ రామన్నపేట కూడా మీకు దగ్గర అవుతుంది. ఈ అదాని వాడు దిగిపోయిండు. ఈ 4 years లో బ్రహ్మాండమైన తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు ఆల్రెడీ మనకు వెస్ట్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ డెవలప్డ్ అవన్నీ. ఇప్పుడు ఉన్న దాని పక్కన చూస్తే ఒకప్పుడు మనకు విజయవాడ హైవే అనేది చాలా వెనకబడి ఉండే. ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మనం బెంగళూరు హైవే చూసుకున్నా, బాంబే హైవే చూసుకున్నా కూడా ఇంత డెవలప్మెంట్స్, ఇన్ని రోడ్ వైడింగ్, ఇంత వెడల్పు అనేది ఇంతవరకు ఇప్పుడు ఇక్కడ మనకు చౌటుప్పల్ వరకు కూడా మెట్రో ఫ్యూచర్ లో మెట్రో కూడా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ. గవర్నమెంట్ కూడా మనకు కేసీఆర్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు రామోజీ ఫిలిం సిటీ వరకు దాన్ని ప్రపోజల్ అయితే ఉంది. తొందరగా చేస్తారు. రెడ్డి గారు కూడా ప్రపోజల్ పెట్టారు. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేద్దామని తొందరలో అని చెప్పేసి అన్నారు. కరెక్ట్, తొందరగానే స్టార్ట్ చేస్తారు. ఇంకా అనేది ఈ ఈస్ట్ సైడ్ మాత్రం చాలా ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ మొత్తం రంగం అంతా ఇప్పుడు ఈస్ట్ సైడే చూస్తున్నారు. అవును, ఇదే ఈ రూట్ లోనే చూస్తున్నారు. ఎందుకంటే మనకు హైవే కానీ ఇప్పుడు నిరభ్యంతరంగా మనకున్న ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నా ఏదున్నా ఇటు మాత్రం నిస్సంకోచంగా ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు. అది కూడా ఒక మన విజయ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ లో మనకి ఎక్కడ కూడా అవుటర్ రింగ్ రోడ్డుకు జస్ట్ నియరెస్ట్ లో ఉన్నది. ఎక్కడో దూరంగా కానీ ఎక్కడో లేదా జంగల్ కానీ లేకుండా ఒక రోడ్డు పక్కన, ఒక విలేజ్ పక్కన ఇప్పుడు రెడీగా మనం ఏ నైట్ దిగినా లోపల ఇండ్లు ఉంటే వచ్చేయచ్చు. ఇప్పుడు ఇక్కడ కట్టుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పక్క పక్కనే ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఉన్నాయి అన్ని. ఇక్కడ సంతోషంగా మనం పెట్టుబడి పెట్టవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.